కాల్ చేస్తారు, లేదంటే లింక్ పంపిస్తారు. అదీ కాదంటే సోషల్ మీడియాలో మెసేజ్లని టచ్ చేసేలా టెంప్ట్ చేస్తారు. వాళ్ళ రూట్ ఒకటే, టార్గెట్ ఒకటే, అట్రాక్ట్ అయ్యే వాళ్ళ జోబులకి కత్తిరేయడం. అది కూడా చిన్న చిన్న మొత్తాలు కాదు, లక్షల రూపాయలు ఉఫ్మని ఊదేస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. సైబర్ సైతాన్ల చేతికి చిక్కితే ఎవరైనా వెలువెల్లాడాల్సిందే. లేటెస్ట్ గా 2 ఉద్యోగులు చిక్కారు. మరి వాళ్ళు పోగొట్టుకునేదెంత? స్టాక్ మార్కెట్లో లాభాలంటూ ఆఫర్లు, లైక్లు, షేర్ల పేరుతో టాస్కులు, క్రెడిట్ కార్డ్ లిమిట్ పేరుతో కాల్స్, తప్పుగా డబ్బులు పడ్డాయని మాయమాటలు, కేవైసీ అప్డేట్ పేరుతో ఒకడు, కస్టమ్స్ అధికారులమంటూ మరొకడు, డిజిటల్ అరెస్ట్ అంటూ ఇంకొకడు. पुलिस ऑफिसर है साइबर क्राइम वाले। अच्छा, काम के भतीजे बेटे ने ये आपका नंबर और नाम सब कुछ दिया है। हाँ, कहाँ पर है अभी? పేరు ఏదైనా మ్యాటర్ మాత్రం చీటింగే. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎంతో మంది మోసపోతున్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. అయినా మోసాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో బాధితుడు లబో దిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. మీరు అది ప్రెస్ చేయండి అన్నాడు. అలాగే ప్రెస్ చేశానండి. కానీ ఆర్ఎస్ఎన్ వచ్చింది. ఏంటని అడిగితే అది కోడ్ అండి, డబ్బులు కాదు అన్నారు. కొట్టానండి. మళ్ళీ ఇంకోసారి కొట్టండి అంటే మళ్ళీ ఇంకోసారి కొట్టానండి. 99,000 అయిందండి. తర్వాత వెంటనే ఇది ఫ్రాడ్ అని చెప్పారండి అందరూ. ఇది మ్యాటర్. చెప్పగానే చేసేస్తున్నారు. అకౌంట్ ఖాళీగానే కంగారు పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిన ఇతగాడు ఆర్ఎంపీ డాక్టర్, ప్రాపర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా అమలాపురం. తక్కువ ధరకొచ్చే ఫోన్ల కోసం సెర్చ్ చేస్తుంటే ఓ వెబ్సైట్ కనిపించింది. అందులోకి వెళ్ళి 2,000 రూపాయలు విలువ చేసే ఫోన్ ఆర్డర్ చేశాడు. 2 రోజుల తర్వాత ఫోన్ వచ్చింది. అది పనిచేయకపోవడంతో మళ్ళీ ఆర్డర్ పెట్టాడు. అది కూడా ప్రాబ్లం ఉండడంతో వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ నెంబర్ తీసుకుని కాల్ చేశాడు. జరిగిందంతా చెప్పడంతో మరేం పర్వాలేదు, మీ డబ్బులు రీఫండ్ చేస్తామని బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకున్నారు. వెంటనే వచ్చిన 2 ఓటీపీ నెంబర్లు చెప్పమన్నారు. ఎలాగూ డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని ఆశపడ్డ ఆర్ఎంపీ డాక్టర్ వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేశాడు. కట్ చేస్తే 99,000 రూపాయలు అకౌంట్ నుంచి కట్ కావడంతో బెత్తరపోయాడు. పోయాం మోసం అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించాడు. మామిడిగుదురు మండలం మగటిపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. 24 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ సోషల్ మీడియాలో కనిపించిన ఓ లింక్ ఓపెన్ చేశాడు. అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, జస్ట్ 10 లక్షలు చెల్లిస్తే ఎరువుల్ని పంపిస్తాం, అవి అమ్ముకుంటే 5 లక్షల లాభం వస్తుందని నమ్మబలికారు. ఇదేదో బాగుందని భావించిన శ్రీనివాస్ వెంటనే వాళ్ళను కాంటాక్ట్ అయ్యాడు. అమౌంట్ వేయండి, సరుకు సాయంత్రానికల్లా లారీలో ఇంటికి వస్తుందని భరోసా ఇచ్చారు. వాళ్ళు చెప్పినట్టే క్యాష్ ట్రాన్స్ఫర్ చేశాడు. అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయింది కానీ సరుకు మాత్రం రాలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా అయిపోయాక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీచర్ శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు చాలా రకాలుగా టెంప్టింగ్ చేస్తారని, వాటికి లొంగితే నిండా మునగడం ఖాయమని హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ఈ సైబర్ నేర, ఈ క్రైమ్ పట్ల బాధితుడిగా మారడం కొంత ఆందోళన చెందాల్సిన విషయం ఇది. కాబట్టి దయచేసి ఈ కేసు విషయంలో ఎస్పెషల్లీగా ఈ 24 లక్షల రూపాయలు వాళ్ళు కొట్టిన తర్వాత అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అని చెప్పి అన్న తర్వాత లాస్ట్లో చివరిలో మేల్కొని ఆయన ఈ 1930 ఏదైతే మన సైబర్ సెల్కి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి 1930కి కాల్ చేసి దాంట్లో ఆయన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా నమోదు చేస్తే వెంటనే ఏ అకౌంట్లకి అయితే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యిందో ఇమీడియట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం, ఫ్రీజ్ చేయడం జరిగింది బ్యాంకు వారు. ఏదైనా సరే డబ్బులు ఎవరికి కూడా ఊరికే రావు. దయచేసి ఎటువంటి ఏపీకే ఫైల్స్ కానీ, ఎటువంటి ఫ్రీ గిఫ్ట్లు కానీ, ఎటువంటి రోలెట్ స్పిన్ గేమ్స్ కానీ, ఎటువంటి లింక్స్ని కానీ క్లిక్ చేయొద్దు. సైబర్ సైతాన్ల చేతికి చిక్కి చాలా మంది మోసపోతున్నారు. విశాఖ పోలీసులు మాత్రం వాళ్ళ భరతం పడుతున్నారు. ఈ మధ్య విదేశాల్లో ఉద్యోగాల పేరుతో సైబర్ క్రైమ్స్ చేస్తున్న గ్యాంగ్ ఆట కట్టించారు. లేటెస్ట్ గా గుంటూరుకు చెందిన చాగంటి గౌతమ్ ను అరెస్ట్ చేశారు. ఇతను ముంబై డిఐజీ వికాస్ శర్మ అని చెప్పుకుంటూ ఫోన్లు చేస్తున్నాడు. మనీ లాండరింగ్ కేసులతో బాధితుల్ని హడలెత్తిస్తున్నాడు. అలా ఓ రిటైర్డ్ ఉద్యోగికి కాల్ చేసి ఏకంగా 66 లక్షలు కొల్లగొట్టాడు. బాధితుడి ఫిర్యాదుతో వెంటనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి గౌతమ్ ను అరెస్ట్ చేశారు.
పక్కనుండేవాడు 10 రూపాయలు అడిగినా ఇవ్వరు. అదే ముక్కు ముఖం తెలియని వాడు ఏదో చెప్పగానే నమ్మేస్తున్నారు, నమ్మి మోసపోతున్నారు, కోట్ల రూపాయలు కోల్పోతున్నారు. పైగా ఈ మోసపోతున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్లే. గత 6 ఏళ్లలో సైబర్ మోసాలతో భారతీయులు కోల్పోయిన మొత్తం సొమ్మెంతో తెలుసా? అక్షరాల 52,976 కోట్ల రూపాయలు. పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్టుల పేరుతో 2025లో 19,812 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇందులో ఏ 2-3 మాత్రమే పోలీసులు అతి కష్టం మీద రికవరీ చేయగలుగుతున్నారు. మిగతాదంతా రాబట్టలేని పరిస్థితి. అందుకే లింకులు, మెసేజ్లు, అపరిచిత కాల్స్ కి రెస్పాండ్ కావద్దంటున్నారు పోలీసులు.